ఎంత పొగరు! ఎవరి మీది కోపం? ఈ బీరువా చూడు ఎలా ఉందో. బట్టలన్నీ పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. ఇదంతా ఎప్పుడు నీట్గా పెట్టాలి? హీరో గారు మాత్రం హీరోయిజం చూపిస్తున్నారు. నా షర్ట్ కనిపించడం లేదు. ఇక్కడే బెడ్ మీద వేశాను కదా. హలో, బెడ్ మీద నా షర్ట్ ఉండాలి కదా? నాకు తెలీదు, నేను చూడలేదు. చూడకపోవడం ఏంటి? బట్టలన్నీ వేసావు కదా. బట్టల కింద ఉందేమో చూసుకోండి. దానికి కూడా నన్నే అడగాలా? అది ఐరన్ చేసి పక్కన పెట్టాను. షర్ట్ అంతా నలిగిపోయింది. దీన్ని ఎవరైనా ఐరన్ చేసిన షర్ట్ అంటారా? ఎవరు అనరు. నువ్వు ఐరన్ చేస్తేనే కదా. నేను ఐరన్ చేశాను. ఇప్పుడు ఇది నీ వల్లే పిచ్చి పిచ్చిగా మడతలు పడింది. ఇస్త్రీ కూడా పోయింది. ఈ బట్టలన్నీ వేసేటప్పుడు నీకు ఈ షర్ట్ కనిపించలేదా? ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి? సారీ అండి, పొరపాటున చూసుకోలేదు. సింపుల్ గా సారీ చెప్పి పొరపాటు అంటే సరిపోతుందా? నీతో పెళ్లి జరిగింది చూడు, అది పొరపాటు అంటే. నిన్నింట్లోకి తీసుకురావడం అది పొరపాటు అంటే. నన్ను అరెస్ట్ చేసి సెల్లో వేయడం అది కూడా పొరపాటే కదా మంజు మేడం? చెప్తున్నాను కదా పొరపాటు అయిందని. దేనికెందుకు అంత గొడవ చేస్తున్నారు? మీ షర్టు ఐరన్ చెడిపోతే నాకేమైనా లాభమా? పొరపాటు జరిగిందని అంటూనే పైగా నా మీద గొడవ చేస్తున్నావా? తెలివంటే నీదే మంజు మేడం. ఇప్పుడు అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. నీ యాటిట్యూడ్ గురించి నాకు తెలుసు. ఇదే నాకు తలనొప్పి. నేను అనుకుంటే 2 నిమిషాల్లో నీకు విడాకులు ఇవ్వగలను. కానీ ఎమ్మెల్యే గారికి మాటిచ్చాను నీకు విడాకులు ఇవ్వనని. సత్య నాతో చివర్లో ఏమన్నాడు? నాకు విడాకులు ఇస్తానన్నాడు. నేనేదో పొరపాటు చేసినందుకే కోప్పడుతూ విడాకులు ఇస్తానంటున్నాడు. నేను నిజంగానే ఇలా చేసేస్తే నాకు తొందరగానే విడాకులు ఇచ్చేస్తాడు. అంటే సంధ్య చెప్పింది నిజమే. తిప్పు, ఏంటి రెడీ అవుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? సత్యకు మంజు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చింది? అరెస్ట్ చేయడమే కాదు, ఒకరోజు స్టేషన్ లో పెట్టి సెల్లో ఉంచి కోర్టుకు కూడా తీసుకెళ్ళింది. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ఇదంతా నాకెందుకు చెబుతున్నావు తిప్పు? అందరికీ ఉన్నట్టు మీకు కూడా పిడికెడు మెదడుండుంటే అర్థం చేసుకునేవారు. తిప్పు, సత్య నా మంజు అరెస్ట్ చేయడం అంటే మణమ్మ పరువు ప్రతిష్టలకి సంకెళ్ళు వేసినట్టే. పరువంతా పాయే. ఆ పరువు పోవడానికి కారణం ఎవరు? మంజుయే కారణం. మంజు సత్యని కోర్టు బోనెక్కించి నిలబెట్టిందంటే ఆ మణమ్మకున్న మర్యాద, మంచితనం అరెస్ట్ చేసి జైల్లో పెట్టినట్టే. మణమ్మ కుటుంబ మంచితనం గంగలో కలిసిపోవడానికి కారణం ఎవరు? మంజునే. అలాంటి మంజుకి సత్య, మణమ్మ బలవంతంగానైనా విడాకులు ఇచ్చేస్తారు. మంజు విడాకులు క్లైమాక్స్ కొచ్చింది కదా, అందుకే మంజు దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో త్రిపుర మణమ్మ ఇంటికి వెళ్తే మంజు లేనిపోని చిక్కుల్లో పడుతుంది. తిప్పు, నువ్వు మంజు విడాకులకి క్లైమాక్స్ కి వెళ్ళడం కాదు,
మణమ్మ ఇంటికి వెళ్ళి లైవ్ షో చూసి చప్పట్లు కొట్టి హ్యాపీగా విడాకుల పేపర్లు తీసుకురా చెప్తాను. అలాగే. వదినా, ఇప్పుడు నువ్వు మంజు ఇంటికి వెళ్తే గొడవలవుతాయి. వెళ్ళొద్దు వదినా. నేను గొడవ పడ్డానికి వెళ్ళడం లేదన్నపూర్ణ. మన మంజు చేసిన పనికి ఈ పాటికి విడాకుల కాగితాల మీద సంతకం చేసి మన మంజు చేతిలో పెట్టుంటారు. నేను వెళ్ళి వాటిని తీసుకొస్తాను. వద్దొదినా, నన్ను అర్థం చేసుకో. లేదంటే మంజు ఎలా ఉందో ఫోన్ చేసి కనుక్కుందాం. ఇప్పుడే ఫోన్ చేస్తాను. రింగ్ అవుతుంది, తీసుకో. హలో. హలో మంజు. అమ్మా. అమ్మా, మణెమ్మ సత్య మనసులో ఇదంతా పెట్టుకుని నిన్నేమైనా అంటున్నారమ్మా? అమ్మా, అలా ఏమీ లేదు. నేను బాగానే ఉన్నాను. నా గురించి దిగులు పడుకో. నేను తర్వాత మాట్లాడతాను. ఉంటాను. వదినా, వాళ్ళు మంజుని ఏమీ అనలేదట, బానే ఉన్నారట. మరి తొందరగా ఫోన్ ఎందుకు పెట్టేసినట్టు? ఆ మణమ్మ ఏదో ట్విస్ట్ ఇచ్చింది. అదేంటో కనుక్కుంటా. వదినా, అత్తయ్య గారు మూడౌట్లో ఉన్నారంటే 4 మాటలు మంజు మీద ఎక్కించి చెప్పొచ్చు. ఏంటత్తయ్యా, మీరెక్కడున్నారా? టీ కాఫీ ఏమైనా తాగుతారా అత్తయ్యా? చూస్తుంటే అర్థమవుతుందిలే. కప్పు గ్లాసులేవి మీ పక్కన లేవంటే మీరు కనీసం టీ కూడా తాగలేదని. అత్తయ్యా, మీ బాధ నాకు అర్థమవుతుంది. ఆ మంజుని ఇంట్లోంచి ఎలా వెళ్ళగొట్టాలి, ఎంత తొందరగా వెళ్ళగొట్టాలి, ఇదే కదా మీ ఆలోచన? అవునమృత, దాని గురించే నా ఆలోచనంతా. తొందరగా దాన్నింట్లో నుంచి బయటికి పంపించేస్తే వెంటనే సత్యకు వేరే సంబంధం చూసి పెళ్లి చేసేస్తాను.